ఈరోజు మకర రాశి వారికి విద్యార్థులకి కాలేజీల్లోనూ లేదా తోటి విద్యార్థులతోనూ గొడవలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకి కార్యాలయంలో పని ఒత్తిడి అధికమైపోతుంది, మనశ్శాంతి తక్కువైపోతుంది. షేర్ మార్కెట్ రంగంలో వారికి ఈరోజు బాగా నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి ఆశించినంత లాభాలు అయితే కనపడలేదు, జాగ్రత్త. స్త్రీలకి అనుమానపు ఆలోచనలు పెరుగుతాయి, ముఖ్యంగా భర్తకి పరస్త్రీ వ్యామోహం ఏదైనా ఉందేమో అని అనుమానం, దీనివల్ల గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. విదేశాల్లో ఒంటరిగా ఉండేవారికి అక్కడ ఒంటరితనం వల్ల తప్పుడు ఆలోచనలు లేదా వ్యసనాలు అలవాటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి విదేశాల్లో ఉండేవారు కొంచెం ఎవరితోటైనా సరే మాట్లాడండి. ఇంకా ధనం సంపాదించాలనే ఆశతోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, తినే ఆహారం పట్ల వ్యాయామం పట్ల శ్రద్ధ తగ్గడం కనపడుతుంది, శ్రద్ధ పెట్టండి. ఈరోజు ఎవరికి అప్పులు ఇవ్వడం కానీ లేదా వ్యవహారం చేయడం కానీ మంచిది కాదు, తిరిగి రావడం కష్టమవుతుంది. ఒంటరి ప్రయాణాల్లో అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా స్త్రీలు. ఇరుగు పొరుగు వారితోటి లేదా మీ కుటుంబ సభ్యులతో గొడవలు కనపడుతున్నాయి, నమ్మక ద్రోహులు పెరిగిపోతుంటారు, జాగ్రత్త. నరఘోష అధికంగా కనపడుతోంది, కొంచెం దిష్టి తీయించుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. జ్వరము, తలకాయ నొప్పి, నడు నొప్పులు, మెడ నొప్పులు, సీజనల్ వ్యాధులు వీటిని బారిన పడే అవకాశం కనపడుతుంది కాబట్టి బయట మంచినీళ్ళు తాగేటప్పుడు జాగ్రత్త, ఆహారం విషయంలో జాగ్రత్త. ప్రేమికులకి ఒకరికొకరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో పాటుగా ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈరోజు కుటుంబంలో బాధ్యతలు పెరగడం వల్ల అధిక ఖర్చుల వల్ల మానసిక వేదనకు గురయ్యే అవకాశం కనపడుతుంది. ఎందులోనైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. సెల్ ఫోన్లు లేదా వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాల వల్ల ధన నష్టం కనపడుతోంది. అప్పులు చేసి పెట్టేటటువంటి పెట్టుబడులు ఇబ్బందులు కనపడతాయి, జాగ్రత్తలు తీసుకోండి. శివుడు అంటే మీకు ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి, ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈరోజు ఇంట్లో శివుడికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు శివ పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.